హలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ప్రెస్ మీట్. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు చట్టబద్ధత ఉందని, సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడడం. ఈ కార్యక్రమంలో జవాజీ వెంకటేశ్వర్లు, బొల్లం రవి, జటావత్ రవినాయక్, వడ్డే సతీష్ రెడ్డి, నల్గొండ సుధాకర్, ఆదిమల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం నల్గొండకు సంబంధించినటువంటి పెద్దలు మన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ కులగణనకు మాత్రం చట్టబద్ధత ఉంది, సమగ్ర కుటుంబ సర్వేకి లేదని చెప్పడం నిజంగా వారి విజ్ఞతకి వదిలేస్తూ, గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఇదే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంగతి గుర్తు చేస్తూనే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కాదు. నిజంగా సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఇదే అధికారులు ఆ రోజు కూడా సర్వేలో పాల్గొన్న సంగతి గుర్తు చేస్తూనే ఇప్పుడున్న అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు ఈ కులగణనకు కూడా అదే అధికారులతోటి మీరు చేసినారు. చట్టసభలో పెట్టడం కాదు, ప్రత్యక్షంగా వెబ్సైట్ లో పెట్టినారు. మొన్న అసెంబ్లీలో ఆ వెబ్సైట్ ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టి అందరికీ చూపిస్తున్న క్రమంలోనే గంట వ్యవధిలోనే దాన్ని కూడా తొలగించిన సంగతి కూడా మరొకసారి గుర్తు చేస్తూనే ఈ సమగ్ర కుటుంబ సర్వేకి ఖచ్చితంగా చట్టబద్ధత ఉంది. 2011లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన చూసుకున్నా గానీ దాదాపు 1.35 వార్షిక వృద్ధి రేటు, ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరగాలని ఆ 2011 దాంట్లో ఉంటే దానికి అనుగుణంగానే 2014లో కూడా జనాభా బయటకు వచ్చినది. దానికి అనుగుణంగానే బీసీ జనాభా 51% ఉన్నది. నేడు కులగణన చేసిన దాంట్లో మొత్తంగా చూసుకున్నా గానీ ఒక 2 లక్షల జనాభా మాత్రమే పెరిగిందని మీరు చూపించడం నిజంగా రాష్ట్ర జనాలు మొత్తం కూడా ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్న సంగతి మరొకసారి గుర్తు చేస్తూనే మీరు తక్షణమే ఈ కులగణని మళ్ళా రీసర్వే చేయాలి. అందుకే మా పెద్దలు ఇందాక మధ్యాహ్నం మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ కులగణనకు చట్టబద్ధత ఏదో చెప్తున్నారో నిజంగా మా అందరికి బాధ అనిపిస్తున్నది. తప్పుడు లెక్కలు ప్రవేశపెట్టిన ఆ కులగణనకు చట్టబద్ధత ప్రవేశపెట్టడం దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. చట్టబద్ధత అనేది దానికి లేనే లేదు. ఒకవైపు బీసీ జనాభా, బలహీన వర్గాలని జనాభా అంతా కూడా తగ్గిస్తూ కేవలం ఒక సామాజిక వర్గ జనాభానే పెంచడం అనేది నిజంగా తప్పుడు కనపట్లేదని చెప్పేసి మళ్ళొకసారి మిమ్మల్ని ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూనే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీరు ఎన్ని కుయుక్తులు పండినా గానీ జనాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేల్కొనే ఉన్నారు. ఖచ్చితంగా ఓటు ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తారని మాత్రం కూడా తెలియజేస్తూనే ఖచ్చితంగా ఈ కులగణని మళ్ళా రీసర్వే చేయాలి. కేవలం ఒకే ఒక అంశం పెట్టండి, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఉన్న వాళ్ళలో ఎంతమంది జనాభా ఉన్నారు, మీ కులమేందనే ఆ ఒక్క అంశం పెట్టి ఖచ్చితంగా మీరు చేస్తే మా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మీరేదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ప్రతి ఒక్క కులాన్ని మెన్షన్ చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చినారు. ఆ అన్ని హామీలలో ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. అవి నెరవేర్చాలన్నా కానీ ఖచ్చితంగా ఈ బీసీ గణాంకాలు అనేది ఖచ్చితంగా మళ్ళా కరెక్ట్ గా రావాలి. కరెక్ట్ గా రావాలంటే మళ్ళా మీరు కులగణన ఖచ్చితంగా ఒకే అంశం పైన చేయండి. మీరు అన్నట్టుగా ఆర్థికంగా, సామాజికంగా మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటి కూడా మాకే కష్టంగా అనిపించినాయి. కానీ సామాన్యులకు ఎంత బాధపడతారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. దాన్ని మీరు ఒక పెద్దలుగా ఖచ్చితంగా మీరు వ్యతిరేకించాల్సింది పోయి ఈరోజు దానికి చట్టబద్ధత ఉంది, సమగ్ర కుటుంబ సర్వేకి అసలు చట్టబద్ధత లేదనడం నిజంగా బాధాకరం. మీ అందరికి కూడా మళ్ళా ఖచ్చితంగా ఈ కులగణన అనేది మళ్ళా రీసర్వే చేపట్టి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మా ఓటు ద్వారానే మేమందరం ఏ వైపునో మరోసారి చూపించుకుంటాం. తద్వారానే కాంగ్రెస్ పార్టీకి బుద్ధొచ్చి ఇప్పటికైనా కానీ ఆ కులగణన సర్వే ద్వారా కావచ్చు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పేరుతోటి 420 హామీలు కావచ్చు, అన్ని కూడా పూర్తి చేయడం కోసం రేపు మాకు రాబోయే ఓటు హక్కుతోనే బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా ముందుకు వస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాను తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.